ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అత్యద్భుతమైనటువంటి హోళికా పూర్ణిమ, అలాగే లక్ష్మీ జయంతి, పరమ పవిత్రమైనటువంటి ఈ రోజును తప్పకుండా వినవలసినటువంటి కథలను గురించి తెలుసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. కాముని పూర్ణిమ. ఈ హోలీ అంటే రంగులు చల్లుకునేటటువంటి పండుగ కాదు, ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. కానీ ఈ పండుగ మహాభారత కాలం నుండే వాడుకలో ఉంది. హోళిక అనే ఒక స్త్రీ రాక్షస దేవత. ఈవిడ బ్రహ్మదేవుడిచే సృష్టింపబడినటువంటి రావణ బ్రహ్మ సోదరి. ఈ హోళికను అందరూ కూడా దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవంతులు అవుతారు. దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మహాభారత కాలంలో బృహద్దృదుడు అనే ఒక రాజు ఉండేవారు. ఆ రాజుకు 2 భార్యలు. వారికి సంతానం లేకపోవడం వల్ల హోళికను పూజించమని చెప్పారట. అయితే వారు హోళిక రాక్షస బొమ్మకు చిత్రించుకుని పూజలు చేశారు. వారు చేసినటువంటి పూజలు ఫలించి వారికి ఒక పండు లభిస్తుంది. 2 భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును 2 భాగాలుగా చేసి దానిని భుజిస్తారు. ఇక ఆ విధంగా సగం సగం శరీర భాగాలతో వారికి శిశువులు కలుగుతారు. వారు అలా శిశువులను చూసి తట్టుకోలేక ఆ 2 శరీర భాగాలను సంధి చేసి, అంటే అతికించి ఒక ఆకారంగా చేస్తారు. ఆ శరీరమే జరాసంధుడు. ఈ హోలీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. హోలీ అంటే అగ్ని పునీత అని అర్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోలీ పౌర్ణమి, కాముడి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. హోలీ అంటే అసలు తత్వం మర్చిపోయి కాలానుగుణంగా రంగుల పండుగగా జరుపుకునేటటువంటి ఆనవాయితీగా ప్రజలందరూ కూడా అలవాటు పడ్డారు. కానీ భారతీయ సాంప్రదాయంలో అసలు తత్వం ఏమిటో తెలుసుకుందాం. దీనికి పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. హిరణ్యకశ్యపుడు రాక్షస రాజు. అతని కుమారుడు ప్రహ్లాదుడు. అతన్ని విద్య కోసమే ఆచార్యుల వద్దకు పంపిస్తారు. హిరణ్యకశ్యపుడు కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామస్మరణతో తన తోటి విద్యార్థులతో విద్యను అభ్యసిస్తూ హరిభక్తిలో లీనమై ఉంటాడు. అది తెలిసినటువంటి అతని తండ్రి హిరణ్యకశ్యపుడు తన పుత్రుణ్ణి బతిమలాడి బుజ్జగించి హరిభక్తిని విడిపోయి నన్ను పూజించు అని చెప్తారు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే తన యొక్క జీవిత పరమార్థం అని చెప్పి తండ్రి మాటను కాదంటాడు. హిరణ్యకశిపునికి హరి అంటే అసలు నచ్చదు కనుక హరిని సేవించేటటువంటి తన కుమారుణ్ణి తన యొక్క శత్రువుగా భావించి ప్రహ్లాదుని అంతమొందించాలని చెప్పి తన సేవకులను పిలిచి ఆ పిల్లవాడిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం, లోయలో పడవేయడం, పాములతో కరిపించడం చేయిస్తారు. కానీ ఆ సమయంలో కూడా హరిభక్తి వీడక నారాయణ అంటూ నారాయణ చేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. విష్ణు భక్తి వలన అతనికి ఎటువంటి బాధ కలగదు. అది గమనించినటువంటి హిరణ్యకశిపుడు తన సోదరి అయినటువంటి హోళికను పిలుస్తాడు. ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ ఉంటుంది. ఆ శాలువ ఒంటి మీద ఉన్నంత వరకు మంటలు ఆమెను అంటుకోలేవు. అందువలన హిరణ్యకశిపుడు తన చెల్లితో ఇలా చెప్తాడు. అమ్మా హోళిక, నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని చితి మీద కూర్చోవాలి. నీవు శాల్వా కప్పుకో, నీకు మంటలు అంటవు. ప్రహ్లాదుడేమో కాలి బుడిదైపోతాడు అని చెప్తాడు. ఆమె అన్నమాట చెప్పినట్లుగానే చితిని పేర్పించి ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తాను మాత్రం శాల్వా కప్పుకొని చితినిప్పు పెట్టమంటాడు అంటుంది. ఇక అంతవడిలో కూర్చున్నటువంటి ప్రహ్లాదుడు ఏమాత్రము భయపడకుండా ధైర్యంగా నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఇక విష్ణువు తన యొక్క మాయచే హోళిక శరీరంపై ఉన్నటువంటి శాల్వాను ప్రహ్లాదుడి మీదకు వచ్చే విధంగా చేస్తారు. ఆ హోళిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తారు. ఆ రోజు హోళిక దహింపబడినటువంటి కారణం చేత ఈనాటికి చాలా ప్రదేశాలు ఊరి మధ్యలో చితిని పేల్చి పాత కర్రలతో మంటలు పెట్టి హోళికా దహనం అని చెప్పి జరుపుకుంటూ ఉంటారు. రాక్షసుల పరాక్రమం ఈ రోజుతో అంతమైంది అని చెప్పి సంతోషంలో జరుపుకున్నటువంటి పండుగ ఇది. ఇక ఈ పండుగకు సంబంధించి మరొక కథ కూడా ప్రచారంలో ఉందండి. పూర్వం తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మ ద్వారా వరం పొంది మదగర్వంతో దేవతలను బాధిస్తూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకోలేక దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్తాడు. తారకాసురుడు పరమేశ్వరుడు కుమారుడు చేతిలో మరణం పొందే విధంగా వరం పొందుతాడు. కానీ పరమేశ్వరుడేమో వైరాగిలా శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. కనుక మీరు ఎలాగైనా సరే హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్థించి పార్వతీదేవిని ఒప్పించి శివ కళ్యాణం జరిగే విధంగా చూడమని చెప్తారు.
ఇక వైరాగిగా మారినటువంటి పరమేశ్వరుడిలో కోరికలు కలిగించడానికే అతని వద్దకు మన్మధుడిని పిలిపిస్తారు. ఋషులు పరమేశ్వరుడిపై మన్మధుడు కామమును ప్రేరేపించేటటువంటి పూల బాణం వేయిస్తాడు. ఆ బాణ ప్రభావం వల్ల పరమేశ్వరుడు శారీరక వికారాన్ని కలిగించగా ఆయన మన్మధుడిని చూస్తాడు, కోపంలో చూస్తాడు. ఆ సమయానికి మన్మధుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకుని ఉండడం గమనించి కోపంతో తన యొక్క 3వ కన్ను తెరుస్తాడు పరమేశ్వరుడు. ఆ సమయంలో ఆ కంటి నుంచి వచ్చినటువంటి మంటలు సూర్యుని కిరణాలలో ఉన్నటువంటి 7 రంగుల కాంతితో మిళితమై ఉన్నటువంటి ఒక మంటల దాటికి మన్మధుడు భస్మమైపోతాడు. అది గమనించినటువంటి మన్మధుని భార్య రతీదేవి పరమేశ్వరుని ప్రార్థించగా దేవుడైనటువంటి మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. కానీ భౌతికంగా కనిపించరని భౌతిక కామం కంటే నిజమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి ప్రేమ ఆధ్యాత్మికను తెలియజేసేటువంటి మానసిక ప్రశాంతతకు మాత్రమే కనిపిస్తాడు అని చెప్పి పరమేశ్వరుడు తెలియజేస్తాడు. ఆ 7 రంగుల మంటలను గుర్తు చేసుకుంటూ రంగురంగుల పండుగలను ఈ యొక్క హోలీ పండుగ జరుపుకుంటారు. శ్రీకృష్ణుడికి సంబంధించిన మరొక విషయం కూడా హోలీ పండుగకు సంబంధించినది. బాలకృష్ణునికి ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజునే ఉయ్యాల్లో వేసినట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయి. అందువలన పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ రోజున శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలోత్సవం జరుపుతారు. అందుకనే డోలోత్సవం కూడా వచ్చింది. ఈ హోలీ పండుగ రోజున యవ్వనంలో ఉన్నటువంటి కృష్ణుడు గోపికలతో రాధతో కలిసి రంగురంగుల పూలతో ఆటలాడట. కృష్ణుడు పెరిగినటువంటి మధుర బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా ఇప్పటికీ జరుపుకుంటారు. రంగపంచమి రోజున శ్రీకృష్ణుడికి రాధపై ఉన్నటువంటి ప్రేమను కొనియాడుతారు. తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణంగా, రాధ శరీరం ఎరుపు వర్ణంగా ఉందని చెప్పి ఫిర్యాదు చేస్తాడట. అందుకని కృష్ణుడు తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూస్తుందట. అందువలన అందరూ కూడా హోలీ పండుగకు రంగులు పూసుకుంటారట. పూరి జగన్నాథుడి ఆలయంలో శ్రీకృష్ణుడు రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపి అత్యంత ఆనందంతో ఇప్పటికీ కూడా వేడుకలు జరుపుకుంటారు. ఇక ఈ ఫాల్గుణ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజునే లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటారు. మరి ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం గురించి కూడా తెలుసుకుని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. బ్రహ్మదేవుడి మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ప్రఖ్యాతి సకల విద్యా పారంగతుడైనటువంటి భృగు మహర్షి ఒక రోజున ఆది పరాశక్తి అనుగ్రహం కోసమే తపస్సు చేస్తాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లికి అనేక విధాలుగా స్తుతిస్తాడు. అందుకు ఆ జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా కానీ వరం కోరుకోమని ఆ మహర్షి అనుగ్రహిస్తుంది. అప్పుడు ఆ మహర్షి ఎంతో సంతోషించి, అమ్మ తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలను ఏలేటటువంటి శక్తి స్వరూపినివి. నీ అనుగ్రహం వల్లనే ఈ సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు తల్లి. మహాశక్తి స్వరూపినివి అయినటువంటి నీ అంశతోనే పార్వతి, సరస్వతి, గాయత్రి అవతరించారు. నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా పరమేశ్వరుడికి అర్ధాంగిగా వెలుగొందుతుంది. ఇక సర్వ విద్యలకు అధిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భాషిస్తుంది. నీలో ఉన్నటువంటి సరస్వతి రూపమే కదా అమ్మ. ఇక 3వది అయినటువంటి వైభవ అయినటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అంటూ అర్థిస్తాడు. ఆ విధంగా జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుగాక, నీకు అనుకున్నదే జరుగుగాక అంటూ ఆశీర్వదిస్తుంది. భృగువు ఎంతో ఆనందించి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. ఆ తర్వాత ఆ తల్లి అంతర్ధానం అవుతుంది. ఆ మహర్షికి వరం ఇచ్చినట్లుగా తన యందలి ఐశ్వర్య కళతో మహాలక్ష్మిగా అవతరిస్తుంది. కమలముల వంటి కన్నులతో, మన్మద్విల్లు వంటి కనుబొమ్మలతో, మోదుగు చిగుళ్ల వలె ఎర్రనైనటువంటి పెదవులతో, అద్భుతమైనటువంటి చెక్కిలతో దివ్యంగా ప్రకాశిస్తూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఓ జగజ్జనని, జగన్మాత, మహాలక్ష్మి తల్లి, నీకు ఇవే మా నమస్కారములు. ఒకసారి నారాయణుడు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉంటారు. ఆ తపస్సును భంగపరచాలని చెప్పి ఇంద్రుడు అప్సరసలను పంపిస్తారు. అయితే వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ చక్కగా ఎన్నో రకాలుగా భంగిమలతో నాట్యం చేస్తూ శ్రీమన్నారాయణుల వారి యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే నారాయణుడు ఏ మాత్రం చెలించకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు. దివ్యమైనటువంటి ఆ విశ్వరూప దర్శన తేజస్సుకు తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోతారు. శ్రీహరి అప్సరసలు విశ్వరూపంలో దర్శనమిచ్చారని చెప్పి తెలుసుకుని మహాలక్ష్మీదేవి స్వామినే భర్తగా పొందాలని చెప్పి భావిస్తుంది.
స్వామిని ఆరాధిస్తూ కఠోరమైనటువంటి దీక్షతో తపస్సును ప్రారంభిస్తుంది ఆ జగన్మాత. తపస్సు ప్రభావం వల్ల ముల్లోకాలు మొత్తం కంపించి సాగాయి. అప్పుడు శ్రీమన్నారాయణ ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవిని వివాహం ఆడటానికి అంగీకరిస్తారు. ఇక భృగువు లక్ష్మీనారాయణ యొక్క వివాహం ఎంతో చక్కగా వైభవంగా జరిపిస్తారు. లోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకనాడు అధికంగా సురాపానం సేవించి అలా వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగా దుర్వాస మహర్షి కనిపించి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించి ఇస్తాడు. సురపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచుతాడు. అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది తెలుసుకున్నటువంటి దుర్వాసుడు మహేంద్రుడు తనను కావాలని అవమానించాడు అని చెప్పి భావించి అతను తనకు ఉన్నటువంటి సర్వ సంపదలను కోల్పోతాడు అని చెప్పి శపిస్తారు. ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు. ఇంద్రలోకం మొత్తం కళావిహీనంగా మారిపోతుంది. అప్పుడు మహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భం దాక్కుని ఉంటుంది. సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసినటువంటి తప్పులను తెలుసుకుని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వస్తారు. ఇక శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు. స్వామి కరుణామయ, జగన్నాథ, జగద్రక్షక, కృష్ణ, నీకు ఇవే నా నమస్కారం. ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరచిపోయి దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనయ్యాను స్వామి. ఆ మహర్షి శాపంతో నాకు ఉన్నటువంటి సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను. ఇంద్రలోకం మొత్తం కళావిహీనంగా మారిపోయింది. దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చే విధంగా నన్ను కరుణించవలసింది. ఓ జనార్దన, తండ్రి, జగత్ప్రభు, నాకు నువ్వే దిక్కు, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అంటూ వేడుకుంటాడు. అప్పుడు దయాసాగరుడైనటువంటి శ్రీహరి మహేంద్రుడి యొక్క దీనస్థితిని గ్రహించి అతనితో ఇలా అంటాడు. ఓ ఇంద్ర, నీవేమీ బాధపడవలసిన అవసరం లేదు. మహాలక్ష్మీదేవి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది. కొంతకాలం తర్వాత దేవదానవుల సముద్ర మదనంలో ఆమె నా చెంతకు వస్తుంది. అప్పుడు తిరిగి నీ పూర్వ వైభవం నీకు తప్పక చేకూరుతుంది. బాధపడవద్దు అని చెప్తాడు. దేవేంద్రుడు శ్రీహరికి నమస్కరించి సెలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమే సముద్రాన్ని చిలకడానికి సంకల్పిస్తారు. వారందరూ కలిసి శ్రీహరి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థిస్తారు. శ్రీహరి వారితో సర్పరాజు అయినటువంటి వాసుని తోడుగా తీసుకుని మందర పర్వతంలో సముద్రాన్ని చిలకమని చెప్తాడు. దేవదానవులు సముద్రాన్ని చిలికి సముద్రం నుంచి దివ్య తేజస్తో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవిస్తుంది. కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరిస్తారు. తర్వాత సముద్రం నుంచి దివ్యాస అవతరిస్తుంది. దానిని బలి చక్రవర్తి స్వీకరిస్తారు. దేవదానవులు ఇద్దరు కూడా ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదిస్తూ ఉండగా అందులో నుంచి ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం ఉద్భవిస్తాయి. వాటిని మహేంద్రుడు తీసుకుంటాడు. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లగా మారిపోతుంది. సుగంధమైనటువంటి పరిమళాతో గాలి చల్లగా వీస్తుంది. దేవకన్యలందరూ కూడా అద్భుతంగా గానం చేస్తూ ఉంటారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుంచి దివ్యమైన తేజస్తో వెలిగిపోతూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎవ్వరి నోట మాట రాదు. అప్పుడు క్షీర సముద్ర రాజతనయ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పుష్పమాల వేస్తుంది. శ్రీహరి మహాలక్ష్మీదేవిని అర్ధాంగిగా స్వీకరిస్తారు. ఇక బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఆకాశం నుండి పుష్ప వర్షాన్ని కురిపిస్తారు. లక్ష్మీనారాయణను దర్శించిన వారందరికీ భాగ్యం కూడా ఇక ఏమని చెప్పడానికి శక్యం కూడా లేదు. సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభాన్ని సుఖాన్ని చూసే నారాయణుడు, సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత మహాలక్ష్మి దేవుల యొక్క దర్శన భాగ్యంతో అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా మహాలక్ష్మీదేవి యొక్క ఆయుర్భావం జరిగింది. ఇంకా పౌర్ణమి నాడు తప్పకుండా వినవలసినటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతల కథల గురించి కూడా తెలుసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందుదాం. ఒక రోజున సౌనకాది మహామునులందరూ కూడా నైమిసారణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహామునిని దర్శించుకుంటారు. వారు ఆయనతో, స్వామి, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, మోక్షాన్ని కలిగించే వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు సూత మహాముని, ఓ సౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదులు వారు విష్ణుమూర్తిని అడిగారు.
ఆ విశేషాల గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అంటారు. పూర్వం యోగీశ్వరుడు అయినటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు తిరుగుతూ ఉంటారు. అన్ని చోట్ల అందరూ కూడా సంతోషంగానే ఉంటారు. కానీ భూప్రపంచమైనటువంటి మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైనటువంటి బాధలు పడడం గమనిస్తారు. అయితే ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు, లేదా తన శరీరానికి సంబంధించిందైనా కావచ్చు, తను ఈ ధనధాన్యాల గురించి కోసం కావచ్చు, కారణం ఏదైనప్పటికీ దుఃఖం శాతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అది చూసినటువంటి నారద మహాముని చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తారు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలను కలిగి అలంకరుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైనటువంటి శక్తి గలవాడవు స్వామి, మరి సర్వలోకాలకు కూడా మేలు చేయగలిగిన వాడవు, భక్తుల కోరికలను తీర్చగలిగేవాడవు అని చెప్పి చాలా ఎక్కువగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా స్వామివారిని స్తుతిస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు, భక్త, అసలు ఇంతకీ ఏమిటి నీ కోరిక అని అడుగుతారు. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు స్వామి. వారి కష్టాలు తీరే మార్గమే లేదా? అసలు తమరు తలుచుకోవాలే కానీ వారికి తరుణోపాయం చూపించలేరా? నా మీద మీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళు మీద అపార కృపారసాన్ని విస్తరించండి అని అడుగుతారు. ఆ విధంగా సంతోషించినటువంటి స్వామి ఆ నారదముని యొక్క దయాగుణానికి స్వామివారు ఒక నారద లోకాన్ని శ్రేయస్సు కోసం, నువ్వు ఓ నారద, మంచి పని నేను ఎందుకు నీకు సహాయపడను చెప్పు, మానవులను తలుసుకోవాలే కానీ వారికి కష్టములు చిటికలు తొలగిపోయే వ్రతం ఉంది, ఎంతో పుణ్యాన్ని కలిగించి వారి కష్టాలు నివారించేటటువంటి వ్రతం, దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే కనుక ఇహలోకంలో సర్వ సుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అంటారు. అప్పుడు నారద మహాముని, స్వామి, అసలు ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి, దాని విధానం ఏమిటి, ఇంతకుముందు ఎవరు ఆచరించారు, ఎప్పుడు చేయాలి, ఇవి కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు శ్రీహరి దీనిని ఏ మాసంలో అయినా సరే చేసుకోవచ్చు. ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ రోజు కానీ చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే సంవత్సరంలో ఏ రోజైనా ఏ నెలలోనైనా చేసుకోవచ్చు. నెలకొకసారి చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవచ్చు. కనుక ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా సరే కుల భేదం లేకుండా ఆచరించుకోవచ్చు అంటూ స్వామివారు ఆ యొక్క వ్రత విధానం గురించి అంతా కూడా వివరిస్తారు. ఇక నారద మహాముని ఈ విధంగా చెప్తారు, స్వామి, వ్రత విధానం గురించి చెప్పారు కదా, మరి ఈ యొక్క వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరించారో, ఆచరించి ఏ ఏ ఫలితాలను పొందారో ఆ విషయాల గురించి కూడా తెలియచేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదముని ఈశ్వరుడికి చెప్పినటువంటి విషయాల గురించే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అంటూ, సోత మహాముని, ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెప్తున్నాను వినండి. కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తినడానికి సరైనటువంటి తిండి కూడా లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధను చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాల గురించి అన్నీ కూడా తెలుసుకుని, అసలు నీకు ఉన్నటువంటి బాధ ఏమిటో చెప్పమని అడుగుతారు ఆ బ్రాహ్మణుని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు ఈ దారిద్ర్యం తొలగే మార్గం చెప్పమని వేడుకుంటారు. దానికి శ్రీహరి సత్యనారాయణుడు అనేటటువంటి పేరు కలిగిన విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సకల దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఈ వ్రతం చేస్తే నీకు ఉన్నటువంటి దుఃఖాలన్నీ నశిస్తాయి కనుక ఆ వ్రతం చేయమని ఆ వ్రత వివరాలు చెప్పి అక్కడ నుండి అంతర్ధానం అవుతారు. స్వామి అయితే ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు కనీసం నిద్ర కూడా పోకుండా వ్రతం ఎలాగైనా చేయాలి అనే సంకల్పంతో మేల్కుని మరునాడు ఉదయాన్నే భిక్షాటనకై బయలుదేరి వెళ్తాడు. అయితే ఆశ్చర్యంగా ఆ రోజు ఏమవుతుంది అని అంటే, రోజుటి కంటే కూడా అతనికి ఎక్కువగా ధనం సమకూరుతుంది. ఇక దాంతో ఆయన బంధుమిత్రులందరికీ కూడా చక్కగా పిలిచి వ్రతం చేసుకుంటారు. ఇక స్వామివారు చెప్పినట్లుగా అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపదలకు అధికారి అవుతారు. అప్పటి నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటూ అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని కూడా పొందుతాడు. కనుక ఈ వ్రతాన్ని
వ్రతాన్ని ఏ మానవుడు అయితే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుని వల్ల విని మరెవరు చేశారో తెలియజేసేటువంటి సౌనకాది మునులు మరలా సూత మహాముని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్తారు, చూడండి, ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా ఒక రోజున ఒక కట్టెలమ్మే అతని దగ్గరకు అనుకోకుండా వస్తారు. అతనికి బాగా దాహం వేసి వస్తాడు. అంటే నీళ్లు అడుగుదామని చెప్పి అక్కడ యజమాని ఏదో పూజ చేసుకుంటుండడం చూసి ఆ బ్రాహ్మణుడికి ఆ యొక్క విశేషం ఏమిటయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు జరిగినటువంటి కథ అంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయి చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి కూడా ఆ వ్రతం చేయాలని చెప్పి బాగా వెంటనే ఉన్న ఫలంగానే ఆ వ్రతం చేయాలని మనసు కుదురుతుంది. వెంటనే ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలన్నీ తీసుకుని తను కూడా చేయాలనుకుని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో ఎప్పటికన్నా కూడా ఇంకా చాలా బాగా ఎక్కువగా కనుక ధనం వస్తే తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటానని మనసులో అనుకుంటాడు. అయితే అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వస్తుంది. అతనికి అతను బంధుమిత్రులందరితో కలిసి స్వామివారి వ్రతం చేసుకుంటాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా సేకరించుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామివారికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తాడు. కనుక ఈ యొక్క వ్రత మహత్యం వలన అతను కూడా పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకుంటాడు. ఇదే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మరి ఎవరన్నారో వారి కథ గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. ఇక భద్రశీల అనే నదీ తీరమున తన భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేసుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు అతనికి వివరంగా చెప్పి, నాకు సంతానం లేదు, సంతానం కోసమే ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతం చేసుకుంటాను అంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చెప్తాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుకుంటాడు. ఇక కోరిన కోరికలను తీర్చేటటువంటి ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద ముక్కులు సంపద ముప్పులు అనే వాటికి ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అనే నామకరణం చేస్తారు. కానీ ఆ అమ్మాయి పుట్టినటువంటి వేడుకలో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. వ్రతం చేసుకుంటాను అని చెప్పి అనుకుంటాడు కదా, ఆ యొక్క వ్రతం గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమ్మాయి బాగా పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు కూడా వస్తుంది. ఇక భార్య స్వామివారి మొక్కు గురించి ఎప్పుడైతే గుర్తు చేస్తుందో అలా గుర్తు చేసినటువంటి ప్రతిసారి కూడా అమ్మాయి పెళ్ళిలో చేద్దాంలే అంటూ అతను మాట దాట వేసేవాడు. తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి తెలుసుకుని అతనితో అమ్మాయికి వివాహం నిశ్చయం చేస్తాడు. ఇక అప్పుడైనా పోనీ మాట నిలబెట్టుకున్నాడా అంటే వివాహ సంబరంలో పడిపోయి స్వామివారిని పూర్తిగా మర్చిపోతాడు. ఇక స్వామివారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది. తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. అయితే కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తమై చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నసానుపురం అనేటటువంటి ఒక పురానికి వెళ్తారు. ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు అతన్ని శపిస్తారు. ఆ శాపవాసం వల్ల ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలి అవుతారు. కొంతమంది దొంగలు వస్తారు. రాజుగారి ఖజానా నుంచి సొమ్ము దొంగిలించి భటులు వెంటబడుతూ ఉండి భయపడిపోతే వయస్సులు ఉన్నటువంటి చోట ఆ డబ్బును విడిచిపెట్టి పారిపోతారు. అయితే ఇంకేముంది, ఆ భటులు ఆ మామ అల్లుల్ని దొంగలుగా పరిగణించి వారిని పట్టుకుని వెళ్ళిపోతారు. రాజుగారు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వారి దగ్గర ఉన్న డబ్బు మొత్తం స్వాధీనపరుచుకుంటారు. ఇక వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి వారి యొక్క శాప అవసాన ఇక్కడ ఇంట్లో పరిస్థితి కూడా బాగా దెబ్బతింటుంది. ఇంట్లో దొంగలు పడి ఉన్నటువంటి సొమ్ము మొత్తం అపహరించిపోతారు. కనీసం తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక తిరిగి డబ్బు సంపాదించుకుని బ్రతుకుతూ ఉండేవారు ఇల్లు తిరుగుతూ.
కళావతి ఒక రోజున ఒకరి ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది. అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతుర్ని ముందు విషయం తెలుసుకోకుండా నా దుర్భాషలాడుతుంది తల్లి. ఆ తరువాత విషయం తెలుసుకుని తన తప్పును తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా ఎలాగైనా చేయాలని చెప్పి నిశ్చయించుకుని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కలిసి స్వామివారి వ్రతాన్ని నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని చెప్పి కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదు కనుక లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే అందుకు తగినటువంటి చర్య తీసుకుంటారు. ఇక చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వారిని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వమంటూ అలా చేయనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతాయి అని చెప్తాడు. ఇక సత్యదేవుడు కోరిన కోరిక రీతిగానే ఆ రాజుగారు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పి ఆ వయసులను చెర నుండి వయసులను భయం లేదని చెప్పి దైవావాసం వల్ల ఆ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వారికి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తారు. ఇక రాజుగారి వద్ద సెలవు తీసుకుని ఆ వయస్సులు తమ ఊరికి తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వారికి ఒకసారి పరీక్షించాలని చెప్పి స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయ్యి వచ్చి మీ ఓడాలో ఏముందని చెప్పి వారిని అడుగుతారు. అప్పుడు ఆ వయసులో ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా, ఓ దండి, ఏముంటే మీకెందుకయ్యా, దొంగిలించడానికి ఏమైనా వచ్చావా ఏమిటి, మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, పో పో అంటూ పరిహాసాలు ఆడుతారు. తదాస్తు అంటూ ఆ త్రిదండి అక్కడి నుండి అంతర్ధానం అవుతారు. ఇక త్రిదండి వెళ్ళిన తరువాత ఆ వైశ్యుడు లేచి ఒక్కసారిగా ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే అక్కడ ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్ఛపోయినంత పని అవుతుంది. దుఃఖిస్తూ ఉంటారు. ఇక ఆ అల్లుడు వెంటనే, మామ, ఇదంతా కూడా ఆ త్రిదండి శాపమే, ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నారు, ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి మనం ఎలాగైనా సరే తప్పైపోయిందని చెప్పి వేడుకుందాం పదా అని చెప్పి అంటాడు. అలా మామ అల్లుడు ఇద్దరూ కలిసి త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి సవినీయంగా ఆయన ముందు మోకరిల్లి, స్వామి, ఏదో తెలియక చేసినటువంటి అపరాధం కనుక మన్నించండి అంటూ పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకండి, చూడు, నీవు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి ఈ విధంగా దుఃఖం కలుగుతుంది అని చెప్తాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే భగవంతుణ్ణి ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పదనాన్ని గుర్తించలేరు కదా, మరి మూఢునైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను స్వామి, కనుక నాపై ఆగ్రహించకుండా ప్రసన్నుడు కమ్ము తండ్రి, నా శక్తి కొలది నిన్ను తప్పకుండా నేను ప్రార్థించుకుంటాను స్వామి, నాకు నా ధనం తిరిగి ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామివారు ప్రసన్నుడై ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేరుస్తారు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు మామ అల్లుళ్ళు. ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్య భటుని పంపిస్తారు. అదే సమయంలో అక్కడ కళావతి, లీలావతి, సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు. అదే చివరి వరకు వచ్చి ఉంటుంది. పూజ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించుకుని కళావతిని తాను ముందుగా వెళ్తుంది. తన ఇక భర్త క్షేమంగా వచ్చాడు అనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెడుతూ వస్తుంది. అది చూసి మరలా స్వామికి వారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ కాస్త మునిగిపోయేలాగా చేస్తాడు. ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో చాలా దుఃఖిస్తూ ఉంటుంది. ఆమె దురావస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా కూడా భగవంతుని యొక్క లీల కదా, కనుక స్వామివారి మాయను, ఆ స్వామివారి యొక్క మాయను తెలుసుకునేటటువంటి శక్తి ఎవ్వరికీ లేదని చెప్పి విలపిస్తూ ఉంటుంది. ఇక కళావతి తన భర్తతో సహగమనం చేయాలని చెప్పి అందుకు ఉద్యుక్తురాలు అవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని చెప్పి స్వామివారిని తలుచుకోగానే పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుడి యొక్క భక్తి విధేయతలను చూస్తూ ప్రసన్నుడై అశరీరివానిగా ఇలా పలుకుతాడు. సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తను చూడాలని చెప్పి పరుగెడుతూ వచ్చింది.
పూజ మధ్యలోనే ఆపేసి, అందుకే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదం కనుక తిని వస్తే అంతా మరలా సవ్యంగా జరుగుతుంది అని చెప్తారు. ఇక కళావతి అదేవిధంగా చేస్తుంది. ఆమె భర్త చక్కగా నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అప్పటికప్పుడే ఆ వైశ్యుడు స్వామివారి పూజ చేసి ఆ తరువాత ఇంటికి వెళ్తాడు. అప్పటికి నుండి ప్రతి పూర్ణిమకు, సంక్రాంతికి, ఏకాదశికి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహపర సుఖాలను పొందుతారు. అలాగే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మరొకరి గురించి తెలుసుకుందాం. ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి ఒక రాజు తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అయితే అదే చెట్టు వద్ద కొంతమంది గోప బాలకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని వచ్చిస్తారు. అయితే వారు తక్కువ కొలుస్తులు అని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి, అతనికి ఉన్నటువంటి అహంకారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి 100 కొడుకులు మరణిస్తారు. తన ధాన్యాలు అన్నీ కూడా నశించిపోతాయి. అది సత్యదేవుని కోపం కారణంగా జరిగిందని తెలుసుకుని ఆ యొక్క గోపబాలుల దగ్గరికి వెళ్ళి వారితో కలిసి స్వామివారి పూజ చేస్తాడు. అప్పుడు అతని 100 కొడుకులను, తన ధాన్యాలను మరి తిరిగి పొందుతాడు. కనుక ఓ సౌనకాది మహామునులారా, చూశారా, విన్నారా? ఎవరైతే దుర్లభమైనటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను ఆచరిస్తారో వారు సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలు పొందుతారు, ఇహలోక సౌఖ్యాలను పొందుతారు. అలాగే 4 వర్ణాల వారు, ఏ వర్ణం వారైనా కానీ ఈ వ్రతాన్ని, ఈ పూజను చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి వెళ్ళిపోతాడు. సౌనకాది మునులారా, ఏ వ్రతం వల్ల మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడు అవుతాడు. అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని గురించి, వ్రత విధానాన్ని గురించి, వ్రత కథల గురించి ఇప్పుడు మీకు చెప్పాను కదా. ఇది కలియుగంలోనే విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి గొప్ప వ్రతం. ఆ దేవుణ్ణి సత్యేశ్వరుడు అని, సత్యనారాయణుడు అని, సత్యదేవుడు అని కూడా పిలుస్తారు. ఇక సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చి సత్య రూపుడు అవుతాడు. కనుక ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే గనుక ఖచ్చితంగా వారి ఇంట్లో ప్రతినిత్యము చేసుకుంటూ ఈ కథలను ఎవరైతే స్మరిస్తూ, చదువుతూ, వినిపిస్తూ ఉంటారో వారి పాపాలు కూడా సత్యదేవుని యొక్క కృప వలన మొత్తం కూడా నశించిపోతాయి. శనకనాది మహామునులందరికీ కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానం గురించి, అలాగే స్వామి వారి యొక్క కథల గురించి పూర్తిగా వివరిస్తారు సూత మహాముని. ఇక ఈ వ్రత విధానాన్ని, కథను గురించి తెలుసుకుని ఎంతో సంతోషించి సూత మహామునికి వేయి ధన్యవాదాలు తెలుసుకుని, స్వామి ఏమి మా అదృష్టం, మేము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలను మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది, ఇదంతా కూడా స్వామి వారి యొక్క సంకల్పమే అనుకుంటూ ఎంతో సంతోషిస్తారు. ఈరోజు మీ అందరికీ కూడా, మనందరికీ కూడా లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.